ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చెప్పు. పాలు చేస్తుంది కదా, మిల్క్ ఒక గిన్నెలో వేసాడు అనమాట. పావు లీటర్ పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? 1/4 ఉంటాయి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? 1/4 ఉంటాయి. రాంగ్ ఆన్సర్. క్లూ ఏం చెప్పమంటారా? చెప్పండి. క్లూ వచ్చేసరికి ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగా కదా, ఆ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుంది. ఇంకోసారి వినండి. పావు లీటర్ పాలలో ఎన్ని పాలు ఉంటాయి? పాలు ఆన్సరా? పావు లీటర్ పాలల్లో అంటే 2 పాలు వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని ఉంటాయి? 2. రైట్ ఆన్సర్. వైఫ్ అండ్ హస్బెండ్ ఒక పిల్లిని పెంచుకుంటున్నారు. ఓకేనా? అయన్నొద్దు, పాయింట్కి రా. అయితే ఒకరోజు వాళ్ళు వేరే ట్రిప్ అని వెళ్ళారు. అయితే దానికి ఆ రోజు ఫుడ్ పెట్టడం మర్చిపోయారు. తర్వాత రోజు వచ్చారు. అయితే అది ఇప్పుడు చాకల మీద ఉంది. ఇప్పుడు ఆ వాండర్ ఏం చేశాడంటే దాని ముందు 3 ప్లేట్ క్యాట్స్, మొత్తం 3 ప్లేట్లు ఉంచాడు. ఒక ప్లేట్లో ఏమో ఫుల్గా క్యాట్స్, ఇంకో ప్లేట్లో ఫుల్గా మిల్క్, ఇంకో ప్లేట్లో ఫుల్గా ఫిష్. ఈ 3 దాని ముందు పెట్టాడు. అది ఇప్పుడు చాకలతో ఉంది. ఇప్పుడు దానికి దేని మీద కన్ను ఉంటుంది? ఫిష్ మీద. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎలక మీదకి వెళ్తుంది. ఎలకెందుకు? పిల్లలకి ఎలక ఇష్టం కాబట్టి. అది కూడా రాంగ్ ఆన్సర్. క్లూ ఏం చెప్పమంటారా? చెప్పు. క్లూ సరి క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది. ఇంకోసారి అండి క్వశ్చన్ చెప్తాను. ఒక పిల్లి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక పిల్లిని పెంచుకుంటున్నారు. అయితే దానికి ఒకరోజు ఫుడ్ పెట్టడం మర్చిపోయారు. అది చాకలతో ఉంది. తర్వాత రోజు వాండర్స్ వచ్చి దాని ముందు ఒక ప్లేట్తో మిల్క్, ఒక ప్లేట్తో ఫిష్, ఒక ప్లేట్తో ర్యాట్స్ పెట్టాడు. ఇప్పుడు దానికి దేని మీద కన్ను ఉంటుంది? ముక్కు మీద. రైట్. ఇంగ్లీష్ మాట్లాడతాం కదా. ఓకే, వాట్ కమ్స్ ఆఫ్టర్ ఈ ఇన్ ఇంగ్లీష్? నాకు అర్థం కాలేదు సార్. ఇన్ ఇంగ్లీష్ నో, నువ్వు ఎన్. ఓకే. నో. నెక్స్ట్. సరే, క్లూ ఏం చెప్పమంటారా? ఓకే, క్లూ వచ్చేసరికి క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది. ఇంకోసారి అడుగుతున్నా వినండి క్లారిటీగా. వాట్ కమ్స్ ఆఫ్టర్ ఈ ఇన్ ఇంగ్లీష్? ఫిక్సా? రైట్ ఆన్సర్. ట్యూస్డే, థర్స్డే కాకుండా టీతో మొదలయ్యే రోజులేంటి? తెలీదురా, తెలిసినా చెప్పను. టీ. ట్యూస్డే, థర్స్డే, టుమారో, టుడే. నో, ఆల్రెడీ ఆన్సర్ చెప్పారు. అయిందో చెప్పండి. టుడే అండ్ టుమారో. రైట్ ఆన్సర్. ఒకే డ్రైవర్తో నడిచే 2 బస్సులు ఏంటి? ఒకే డ్రైవర్తో నడిచే 2 బస్సులు. సరే, క్లూ ఏం చెప్పమంటారా? ఆ క్లూ వచ్చేసరికి మన ట్యాంక్ బండ్ ఉంది కదా, మన ట్యాంక్ బండ్ దగ్గర ఎక్కువ తిరుగుతూ ఉంటుంది ఆ బస్సు. డబల్ డెక్కర్ బస్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి క్వశ్చన్ ఏంటంటే ఐస్ వాటర్ టేస్ట్ ఎలా ఉంటాయి? చల్లగా ఉంటుంది. చల్లగా ఉంటాయి. వేడి చేస్తే వేడిగా ఉంటుంది. మీడియంగా ఉంచితే మీడియంగా ఉంటుంది. ఓకే. సరే, ఐస్ వాటర్ అంటే ఐస్ కాదు, ఇంకోటి ఏమన్నా ఆలోచించండి. ఐస్ వాటర్. ఏమన్ క్లూ ఇవ్వండి. ఐస్ వాటర్. ఓ, సాల్టీ ఉంటాయి. రైట్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఒక టేబుల్ మీద 60 కప్స్ ఉన్నాయి. అందులో ఒక కప్పు కింద పడి పగిలిపోయింది. ఇప్పుడు టేబుల్ మీద మొత్తం ఎన్ని కప్స్ ఉంటాయి? 60. ఎందుకు పగిలిపోయింది? దాని పైన పెడతాను. అవన్నీ ముక్కలు చేసి ప్లాస్టర్ అంటించి పైన పెడతారంట. 59. ఎందుకు? ఒకటి పగిలిపోయింది అన్నారు కదా, ఇంకా మిగిలినది 59 కదా. అది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్. సరే, క్లూ ఏం చెప్పమంటారా? సరే, క్లూ చెప్తున్నాను. క్వశ్చన్లో ఆన్సర్ ఉంటుంది. ఇంకోసారి రెండు క్వశ్చన్. ఒక టేబుల్ మీద 60 కప్స్ ఉన్నాయి. అంతే. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చెప్పు. ఒక బౌల్ ఉంది. ఒక బౌల్లో 10 యాపిల్స్ ఉన్నాయి. ఎన్ని? 10. ఓకే. మీ ఎదురుగా 10 మంది ఉన్నారు. ఎంతమంది? 10 మంది. ఓకే. ఇప్పుడు ఆ 10 యాపిల్స్ ని 10 మందికి పంచాలి. ఓకేనా? ఇందులో ట్విస్ట్ ఏంటంటే మీరు 10 మందికి 10 పంచినా కానీ ఆ బౌల్లో ఇంకో యాపిల్ ఉంది. ఇది ఎలా సాధ్యం? క్లూ ఏం చెప్పమంటారా? క్లూ వచ్చిన క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది. ఇంకోసారి అడుగుతున్నా చూడండి. ఒక బౌల్లో 10 యాపిల్స్ ఉన్నాయి. ఓకేనా? మీ ఎదురు 10 మంది ఉన్నారు. ఈ 10 యాపిల్స్ని ఆ 10 మందికి సమానంగా పంచాలి. 10 మందికి 10 పంచినా కానీ ఆ బౌల్లో ఇంకో యాపిల్ ఉంది. ఇది ఎలా సాధ్యం? 10 మంది ఉన్నారు కదా, 9 మంది 9 ఇస్తాము. 10వ వాడికి బౌల్తోనే ఇస్తాం. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా బౌల్లో ఒక యాపిల్ ఉంది. 10 మందికి 10 పంచేసాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి
చెప్పు. ఒక పిల్లాడు, ఒక చిన్న పిల్లాడు 1 2 3 4 5 6 పేజీలు చింపాడు. ఇప్పుడు మొత్తం ఆయన చింపిన పేపర్స్ ఎన్ని? 6. 3 pages. 3 పేజెస్. నో, పేపర్స్ ఎన్ని? 3. 3 ఎందుకు? ఒక పేజ్ లో 2 sides ఉంటాయి కదా, అట్లా 6 మేబీ 3 pages అట్లా. రైట్ ఆన్సర్. అందరినీ పైకి తీసుకెళ్తుంది కానీ అది మాత్రం అక్కడే ఉంటుంది. అది ఏంటి? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. నిచ్చెన. రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి చెప్పు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో, ఓకేనా, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో మొత్తం ఎన్ని లెటర్స్ ఉంటాయి? 26. 26. రాంగ్ ఆన్సర్. 15. రైట్ ఆన్సర్. 2000 ఉంది కదా, 2000 ప్లస్ 30 ఎంత? 2030. ఓకే, 2030. 2030. ఓకే, 2030 ప్లస్ 30 ఎంత? 2060. 2060. ఓకే, 2060 ప్లస్ 30? 2090. ఓకే, 2090 ప్లస్ 10? 2100. రైట్ ఆన్సర్. ఒక వేప చెట్టు కింద ఒక మోగవాడు, ఒక గుడ్డివాడు, ఒక కుంటివాడు, ఒక అవిటివాడు ఉన్నారు. ఎవరెవరు? ఇప్పుడు అక్కడ నుంచి ఒక యాపిల్ పండు కింద పడింది. ఫస్ట్ ఎవరు తీసుకుంటారు వాళ్ళలో? సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడతారు. ఎత్తి మీద పడితే వాడు ఉంటాడా ముందుగా? డంప్ పర్సన్. ఎందుకు? సౌండ్ వినిపించదు. వాటికి సౌండ్ వినిపిస్తుంది, కళ్ళు కూడా కనిపిస్తుంది. సో యాపిల్ కింద పడిన ఫస్ట్ సౌండ్ వస్తుంది. అది కింద పడిన నినంగానే చూసి తీసుకుంటాం. యాపిల్ గారు అన్నీ మ్యాంగో పడితే చెప్పాను. చెప్పండి. రైట్ ఆన్సర్. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ ఉంది కదా, తెలుగు కూడా ఉంది. ఇంగ్లీష్లో తెలుగులో ఒకే విధంగా పలికే నెంబర్ ఏది? నంబర్స్ కౌంట్ చేస్తున్నాం. కౌంట్ చేయండి, గట్టి కౌంట్ చేయండి, మాకు తెలియాలిగా. తెలుగు తెలుగు. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఈ 10 చెప్పారు కదా, ఈ 10లోనే ఒకటి ఉంది. 3. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కంట్రీస్ ఉంటాయి కదా, దేశాలకి ఇద్దరే రాజులు, వాళ్ళేంటి? మహారాజు. అవును, రాంగ్ ఆన్సర్. నువ్వేం చెప్పమంటారా? చెప్పు. అవి లేకపోతే మనం బతకడం చాలా కష్టం. చంద్రుడు. ఇంకోటి సూర్యుడు. రైట్ ఆన్సర్. ఓకే, మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అడిగా? 3. 3కి 3 రైట్ ఆన్సర్ చెప్పిన వీళ్ళు దీర్లు సూర్రాల్లో మీరు ఒకళ్ళు. మేము అడిగిన 3కి 3 రైట్ ఆన్సర్ చెప్పిన వీళ్ళు దీర్లు సూర్రాల్లో మీరు ఒకళ్ళు. మ్యామ్ మేము అడిగిన 3కి 2 రైట్ ఆన్సర్ చెప్పిన వీళ్ళు దీర్లు సూర్రాల్లో మీరు ఒకళ్ళు. మేము అడిగిన 3కి 3 రైట్ ఆన్సర్ చెప్పిన వీళ్ళు దీర్లు సూర్యాల్లో మీరు ఒకళ్ళు. ఓకే బ్రో, మేము అడిగిన 3కి 3 రైట్ ఆన్సర్ చెప్పిన వీళ్ళు దీర్లు సూర్యుల్లో మీరు ఒకళ్ళు. ఓకే, లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ టు ID Media. ఓకే, లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ టు iDream Media. ఓకే, లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ టు iDream Media. ఓకే, లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ టు iDream Media.